సినిమాని మీరు ఇది ఒక పెద్ద స్పాన్ అవుతున్నారు కదా, మీరు ఇందాక నాకు చెప్పారు ఏమని, సమాధానం ఫ్యూచర్లో ఉండదు, ఎక్కడో మన తేతాయన దగ్గరికి వెళ్ళిపోయామని చెప్పేసి. మీరు చెబుతుంటే అలా అనిపిస్తుంది. బట్ లేదంటే చూస్తుంటే జనాలకి ఏముందంటే ప్రతి సినిమాకి దేవుడి కనెక్షన్, ఇతిహాసం కనెక్షన్ ఇవ్వకపోతే సినిమా ఆడని పరిస్థితి వచ్చింది. కార్తికేయుడికి కృష్ణుడికి వెళ్ళిపోయారు, కల్కికి చివరిలో కర్ణుడిని తీసుకొచ్చారు, అశ్వత్థామని తీసుకొచ్చారు, వీళ్ళందరూ తీసుకొచ్చారు. ఇప్పుడు మీ సినిమాకి హనుమాన్కేమో హనుమంతుని తీసుకొచ్చారు, అలా మీ సినిమాకి రాముడిని తీసుకొచ్చారు అనే కామెంట్ ఉంది. ఇంకా సార్, కానీ యాక్చువల్లీ సార్ రాముడిని తీసుకొచ్చినా పర్లేదు అనిపిస్తుంది సార్ నాకు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే అది ఫస్ట్లో వస్తారా లాస్ట్లో వస్తారా ఏదో ఒక హై అయితే ఉంటుంది సార్, కానీ అది ఫోర్స్డ్గా వచ్చిందా కథలో నుంచి వచ్చిందా అనేది ఇంపార్టెంట్ సార్. అక్కడ కేర్ తీసుకున్నాం సార్. ఇక్కడ మీకు రాముడు సాయం మాత్రమే, రాముడు దిగొచ్చేసి ఆయన చేసినట్టు కాకుండా సాయము, ఆయన రావాలంటే ఎలాంటి జరగాలి అదంతా కూడా వేసుకుంటూ వచ్చాం కాబట్టి నాకు తెలిసి ఆ ఫోర్స్ ఉండదేమో అనిపిస్తుంది సార్. అంటే ఏదో ఒక వేలో మనం ఒక జనరేషన్కి మన కథలు చెప్పాలంటే ఇంకా ఆప్షన్ సార్, లేకపోతే లేదులేండి. ఇప్పుడు ఈ జనరేషన్కి చెప్పాలి, ఇప్పుడు చెప్పాలి జనరేషన్ కూడా పడుతోంది. అదే సార్, కరెక్ట్. మళ్ళీ ఒకప్పటికన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ పడుతుంది, ఆ హై వస్తుంది. అవును. కానీ సినిమా లెంగ్త్ని ఎందుకు మీరు ఇంకా అంతకన్నా తగ్గించలేకపోయారు? ఈసారి చాలా ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళాం సార్. ప్రతి డీటెయిల్లోకి కొంచెం మోర్ టైం పెట్టి కొంచెం, అంటే యాక్చువల్లీ చాలా కట్ చేసాం సార్. నాకు ఇంకా యాక్చువల్లీ ఇంకొక 1 hour పెట్టాలనిపించింది. అవునా? బట్ అది తిడతారు ఇంకా ఒప్పుకోరని ఆగిపోయాం. కానీ సార్ సిరీస్లో చేస్తే మాత్రం అంటే ప్రతిదానికి డీటెయిల్ పెట్టాం సార్. ఇప్పుడు బ్లాక్ సోడ్ ఉందనుకోండి, ఆ క్యారెక్టర్ ఆ సోడ్ ఎందుకు ఇన్విజిబుల్ అవుతుంది అనే దానికి కూడా అతను ఒక ఊసరవెల్లి ఆత్మల్ని వాళ్ళ యాన్సెస్టర్స్ ఆత్మలన్నింటినీ కలిపి తయారు చేసుకుంటాడు ఆ కత్తి. అది స్కిప్ చేశారు. వేసాం సార్, విజువల్లీ ఉంటుంది దానికి ఒక లీడు, అదంతా కొంచెం ఆపాం సార్. అంటే ఇవన్నీ ఇంత డీటెయిల్ చెప్పుకుంటూ వెళ్తే చాలా చెప్తారు. ఇప్పటికే చాలా అంటే మీరు డీటెయిలింగ్ అన్నారు. నాకేమనిపించిందంటే ఇది కొంచెం సోషో ఫాంటసీ సినిమా కదా, జనాలు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కరెక్ట్. వాళ్ళకి బాగా ఇంకొంచెం డీటెయిల్గా క్లారిటీగా చెప్దాం అన్న ఆలోచన అనిపించింది. కరెక్ట్ సార్. అందులో శేఖర్ ప్రసాద్ గారు ఫుల్ క్రెడిట్ సార్ ఆయనకి. ఆయన ఎక్కడన్నా నేను కొంచెం ఎక్కువ డీటెయిల్ చెప్తున్నా, ఎక్కువ ఉన్నా కూడా సింపుల్గా ఉంచుతాం, సటిల్గా ఉంచుతాం అని ఆయన. అలా కాదు సార్, నాకు ఒకటి చెప్పండి, మీరు 2 పాటలు తీసేశారు సినిమాలో సార్. ఎందుకు? ఫ్లో కట్టుపడుతుందనా లేకపోతే లెంగ్త్ ఎక్కువ అవుతుందనా? ఏం లేదు సార్, లెంత్ గురించి కాదు సార్. వైబ్ సాంగ్ తీయడానికి రీజన్ ఒకటి ఏంటంటే అది కొంచెం, అంటే అది ప్రమోషనల్ సాంగ్, షూట్ చేసిన విధానమే ప్రమోషనల్ సాంగ్లా చేసాం సార్. అది తీసేటప్పుడే వెరీ క్లియర్, ఇది ఫ్లోలో కూర్చుంటుంటే పెడదాం లేకపోతే ప్రమోషనల్ సాంగ్లో వదులుదాం అని. బహుశా ప్రమోషనల్ సాంగ్ అని చెప్పి వదిలేయాల్సిందేమో. అది అదే మీకు షూట్ ట్రీట్మెంట్ కూడా అలానే ఉంటుంది సార్. అది మీరు చూస్తే అంటే ఇంకోటి ఏంటంటే అమ్మాయి క్యారెక్టర్ కూడా కొంచెం ఒక అమ్మాయి ఒక మోనస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయి, ఒక మాంకుల్ అంటే అమ్మాయి వయసు క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని తీసుకొచ్చి మళ్ళీ ఇందులో పెడితే అదే సార్ ఔచిత్యం దెబ్బతింటుంది. అది మంచి పనే చేశారు అనిపించింది. అందుకే తీసాను సార్. అదే